ఓకేనా? ఈక్వల్ కడప జిల్లా ఎస్పీ గారైన శ్రీ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పులివెందుల ఎస్డిపిఓ గారైన శ్రీ బి మురళీ నాయక్ సార్ గారి నేతృత్వంలో పులివెందుల ఇన్స్పెక్టర్ అయిన శ్రీరామ్, నేను మరియు మా ఎస్ఐస్ మధుసూదన్ రెడ్డి మరియు తిమోతి వారి మా సిబ్బంది అందరం కలిసి ఈరోజు 2 కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మొదటి కేసు వచ్చేసి విఆర్ఓ అమ్మకపల్లి చిన్న మునయ్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు పట్టి శ్రీనివాసరెడ్డి, వీణవంక మండలం, కనపర్తి విలేజ్, కరీంనగర్ డిస్టిక్ ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మునయ్య ఈయనకి విఆర్ఓ గారికి ఫోన్ చేసి మీ మీద కరప్షన్ యాంగిల్లో 2 కంప్లైంట్లు ఉన్నాయి అని చెప్పేసి అతన్ని థ్రెటన్ చేసి అతని నుండి 40,000 అమౌంట్, నేను ఏసీబీ ఆఫీసర్ అని చెప్పేసి వారి నుండి 40,000 అమౌంట్ ఫోన్ పే కొట్టించుకోవడం జరిగింది. దీనిపైన మనం కేసు కట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పైన, ఈ శ్రీనివాసరెడ్డి పైన గతంలో జమ్మికుంట, కమలాపురం, వరంగల్ మరియు ఏరుగుంట పోలీస్ స్టేషన్ లో దగ్గర ఇతని పైన 15 కేసులు నమోదైనట్టుగా మనకు రికార్డు ఉందండి. అదేవిధంగా ఇతని పైన రౌడీ షీట్ కూడా ఉంది. ఇతని నేచర్ ఏంటంటే, ఏసీబీ ఎస్ఐ అని కానీ, ఏసీబీ ఇన్స్పెక్టర్ అని కానీ గూగుల్లో మండల రెవెన్యూ ఆఫీసర్స్ కావచ్చు, విఆర్ఓస్ కావచ్చు, వాళ్ళ నంబర్లు సేకరించి వాళ్ళకి ఫోన్ చేసి మీ మీద మేము ఏసీబీ ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నాము, మీ మీద కరప్షన్ యాంగిల్లో కంప్లైంట్స్ ఉన్నాయండి, మీరు ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాలి, మేము ఈ కంప్లైంట్స్ మేము క్లోజ్ చేసుకోవాలంటే మీరు మాకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తే మేము ఈ కంప్లైంట్లు క్లోజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళ నుండి ఫోన్ పేలో డబ్బులు కొట్టించుకోవడము, వాళ్ళని బెదిరించి వాళ్ళతో ఎక్కువ ఫోన్ పేలలో డబ్బులు కొట్టించుకోవడం జరిగింది గతంలో. దాన్ని బేస్ చేసుకుని గతంలో 2 స్టేట్లలో వారిపైన 15 కేసులు సుమారుగా నమోదైనాయి. అతని పైన రౌడీ షీట్ కూడా నమోదైంది. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. అదేవిధంగా ఒక జాబులు ఇప్పిస్తామని చెప్పేసి మన పులివెందులనే ఒక కేసు రిపోర్ట్ అయింది. గతంలో అని చెప్పి జాబులు ఇస్తామని చెప్పి మోసం చేసి బాధితుల నుండి డబ్బు తీసుకొని వాళ్ళకు జాబ్ ఇప్పియకుండా, అట్లా డబ్బు ఇవ్వకుండా చేసిన వారండి. వీరిని ఒక 2 అరెస్ట్ చేయడం జరిగింది. వీరిద్దరు వచ్చేసి దీపూరి సందీపు, కొల్లూరి రాజా, అన్నపూర్ణ స్వప్న. ఒకరు ఉమెన్ అండి, ఒకరు మేల్. సందీపు మేలు, కొల్లూరు రాజ అన్నపూర్ణ స్వప్న వచ్చేసి ఫిమేల్ అండి. వీళ్ళిద్దరు కలిసి జాబ్లు ఇస్తామని చెప్పేసి బాధితుల నుండి దగ్గర 2 lakhs అమౌంట్ తీసుకొని మోసం చేసి అట్లా జాబ్ ఇవ్వకుండా, అట్లా డబ్బు ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది. వీరిని కూడా తీసుకొని వచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మేము చెప్పేది ఏమంటే, ఎవరు కూడా జాబులు ఇప్పిస్తామని చెప్పి తొందరగా బాధితులు మోసపోవద్దండి. చెప్పి వారికి డబ్బు ఇచ్చి మోసపోయి ఇబ్బందులు గురి కావద్దండి. ఇప్పుడున్న రోజుల్లో మాకు ఎక్కువగా బాడీలీ అఫెన్సెస్ కంటే చీటింగ్ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ లో మా యావరేజ్ గా వచ్చేసి మెయిన్ చీటింగ్ కేసులు ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. దయచేసి అంత ఈజీగా ఎక్కడ నమ్మొద్దండి. ఏది ఈజీగా వస్తుందంటే దాన్ని అంత ఈజీగా మీరు లైట్ గా తీసుకోవద్దండి. డబ్బు ఇచ్చి మోసపోద్దండి దయచేసి. అదేవిధంగా ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి గతంలో కూడా మన దగ్గర ఒకటి జరిగింది. ఒక బాధితుడు దగ్గర 1,20,00,000 మోసపోయి అవమానం జరిగి ఒక అతను చనిపోవడం జరిగింది. దాంట్లో కూడా మా దగ్గర అరెస్ట్ పెండింగ్ ఉంది. దాన్ని కూడా టెక్నికల్ గా చూసి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. పోలీసులో ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ కూడా లేదు. దయచేసి పబ్లిక్ మీరందరూ అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి, యూత్ ఏం చేస్తున్నారంటే ఎస్పెషల్లీ లోన్ యాప్స్ తీసుకుంటున్నారు. లోన్ యాప్స్ లో డబ్బులు ఫస్ట్ తీసుకుంటున్నారు. డబ్బులు కట్టినా కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడాలు, వాళ్ళని న్యూడ్ ఫొటోస్ పెట్టి మీ కాంటాక్ట్స్ పంపిస్తామని బెదిరించి వాళ్ళ దగ్గర నుండి తీసుకున్న అమౌంట్ కంటే కూడా ఎక్కువ అమౌంట్ ఎక్స్ట్రాక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి చాలా మోసాలు జరుగుతున్నాయి. కొందరు ఏం చేస్తున్నారంటే సెన్సిటివ్ గా ఫీల్ అయ్యి కొందరు సూసైడ్ చేసుకోవడాలు కూడా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఈ లోన్ యాప్స్ అని ఎవరు కూడా వాటి జోలికి పోవద్దండి. అదేవిధంగా
ఇప్పుడున్న యూత్ ఎక్కువగా ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడుతూ ఉన్నారు. దాంట్లో మేము చూసింది ఏంటంటే ప్రాక్టికల్ గా ఎన్నో చావులు చూసాము. క్రికెట్ బెట్టింగ్స్ ఎస్పెషల్లీ ఏదైనా ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా ఎవడోడు యంగ్స్టర్ చనిపోవడం జరుగుతూ ఉంది. ఇవేమంటే మా వరకు ఒక్కోసారి రావు. తొందరపడి వాళ్ళకున్న క్రికెట్ మోజులో క్రికెట్ బెట్టింగ్స్ ఎక్కువ ఆడుతూ ఉంటారు. దయచేసి క్రికెట్ బెట్టింగ్స్ జోలి కూడా ఎవరు పోవద్దండి. అప్పుల పాలై ఆ అప్పుల్ని ఏ విధంగా రికవర్ కావాలని అర్థం కాక వాడు సూసైడ్లు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎవరు కూడా యూత్ క్రికెట్ బెట్టింగ్ జోలి కానీ ఎనీ ఇంకా మరియు ఆన్లైన్ బెట్టింగ్స్ అంటే దాంట్లోనే నాట్ ఓన్లీ క్రికెట్ బెట్టింగ్, ఫుట్బాల్ మీద మ్యాచ్ చేయొచ్చు, ప్లస్ ప్లేయింగ్ కార్డ్స్ మీద మ్యాచ్ చేయొచ్చు, ఎన్ని గేమ్స్ అంటే అన్ని గేమ్స్ మీద కూడా బెట్టింగ్స్ చేయొచ్చు. దయచేసి వాటి జోలి కూడా పోదండి. ఈ సైబర్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి గుర్తు తెలియని వ్యక్తులతో ఎక్కువగా ఇన్స్టా, ఫేస్బుక్ అని చెప్పేసి ఎక్కువగా చాట్ చేసి రకరకాలుగా మోసపోతున్నారు. అది లవ్ యాంగిల్ కావచ్చు, ఇంకా రకరకాల యాంగిల్లో ఎక్కువ మోసపోతున్నారు. దయచేసి వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా మోసపోద్దండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం.